మనకు కనిపించే అడవి కంట కనిపించని అడవి పెద్దది. ఆ అడవిలో మనుషులతో ఏమాత్రం సంబంధం లేకుండా జీవించే తెగల్లో చోళంగి అనే ఒక తెగ ఒకటి. వీళ్ళందరూ ఏ పైనైనా ఏం చేయాలన్నా సరే కలిసిమెలిసి ఆనందంగా చేస్తారు. అక్కడ జీవించే జంతువులను చంపి తినడం మీకు అలవాటు పడిన పని. అలాగే అక్కడ జంతువుల సంఖ్య తగ్గిపోకుండా ఉండడం కోసం వాళ్ళే కొన్ని జంతువులు పెంచేవారు. ఈ చోళంగులు చేసే అతీత పూజల వలన ఈ తెగకి అతీతమైన శక్తులు లభించేవి. కొందరు మనుషులు అక్కడ లభించే భూ ఖనిజాల కోసం అక్కడ ప్రజలపై దాడులు చేశారు. ఆ దాడులలో అక్కడ నివసించే చోళంగి తెగ ఆ అడవి కాలిన దాంట్లోనే వాళ్ళు కూడా చనిపోయారు. అక్కడ నివసించే చోళంగి తల్లులు తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా దాచారు. వాళ్ళు ఆ ప్రమాదం నుంచి తప్పుకున్న తర్వాత సామాన్య మనుషుల్లో కలిసిపోయారు. ఇక్కడి నుంచే కదా సార్ మనకి బాడీ దొరికిందని కాల్ వచ్చింది. మన పోలీసులకి ఇది ఒక బాధ అండి. వర్షాలు పడినా పిడుగులు పడినా పడిన తప్పదు. సార్, ఆర్ యూ ఆల్ రైట్? ఓకే. వీడావిడ సార్ ఎంత దారుణం చంపాడు. నా కెరీర్లో కూడా ఇదే సార్ ఫస్ట్ టైం చూడడం. ఈ కేసుని ఎవరు సార్ సాల్వ్ చేస్తున్నారు? నీకు బ్రదర్ కాప్స్ గురించి తెలుసా? ఎప్పుడూ వెళ్ళలేనట్టుంది. తెలీదు సార్. మన స్టేట్లో ఎవరితో నిజం చెప్పించాలన్నా వాళ్ళిద్దరి వల్ల అవుతుంది సార్. చెప్పురా, ఎందుకు చేసావు? రేయ్, వాడితో మాటలేంట్రా? నీకేం బుర్ర ఉందిరా? గోరు తీసేస్తావు. ఆ కటి మెరిటి ఇంకా గోర్లు తీస్తావేంట్రా?
ఇప్పుడే ఒప్పుకుంటే వేలుతో వదిలేస్తా, లేకపోతే ప్రాణం తీసేస్తా. వీడిని ఇప్పుడు ఏం చేద్దాం? అనాథ శవం లేక బాడీని మాయం చేయి. ఎప్పుడు సార్ వస్తున్నారు వాళ్ళు? ఆన్ ది వే. ఇంత దూరం తీసుకొచ్చి ఎవడు చంపాడు? ఎవడో పని లేని వాళ్ళగా ఉన్నాడు. హలో సార్, గుడ్ మార్నింగ్. ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? అదిగోండి సార్, అక్కడే. బాడీ కుళ్ళుకున్నట్టుగా ఉంది. ఆల్మోస్ట్ డికంపోజ్డ్ అయిపోయా. అయినా వీడేంట్రా ఒక్కో దగ్గర ఒక్కొక్క పాటు పెట్టాడు. ఏ రామకృష్ణ, ఇట్రా. ఏంటి సార్, చెప్పండి. ఆ బాడీని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించు. ఓకే సార్. ఈ కేసు ఎన్ని రోజుల్లో సాల్వ్ చేస్తాం? మ్యాక్సిమం 10 డేస్లో అయిపోవచ్చు. 10 డేస్లో అయిపోద్దా? మ్యాక్సిమం ట్రై చేయాలి. తిరుమలలో దారుణ హత్య. ఎక్కడికక్కడ గుర్తు తెలియని శరీరం. ఆ ప్రదేశం అంతా భయానక దృశ్యం. ప్రస్తుతం ఈ కేసుని సాల్వ్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్తో ఇంటర్వ్యూ తీసుకుందాం. ఈ మర్డర్ ఎలా జరిగింది సార్? చంపినోడేం మాకు చెప్పి చేస్తాడేంటి? అలా అని ఏం కాదు సార్. క్లూస్ ఏమైనా దొరికాయా? కొన్ని దొరికే మా వాడొచ్చి చెప్తాడు. మాకు దొరికిన క్లూస్ అన్నీ ఆల్రెడీ మీడియా వాళ్ళకి ఇచ్చేసాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అసలు ఇక్కడ జరిగింది సూసైడా మర్డరా అనేది బ్రేక్ తర్వాత చూద్దాం. రే శివ, ఆ బాటిల్ తీసుకుని ఇటు రారా. ఇదిగో తీసుకో. ఈ స్మెల్ చూడు. పెట్రోల్ లాగా ఉందండి. ఇప్పుడు అర్థమైందా? ఊరు చివరిని ఏమైనా చంపినా ఎవరికి వినిపించదు కాబట్టి. మరి పెట్రోల్ బాటిల్ దేనికి? బాడీని కాల్ చేస్తే ఎవరు గుర్తుపెట్టే అవకాశం ఉండదు కదా. అయినా డిఎన్ఏ టెస్ట్లో తెలుస్తుంది కదా. చనిపోయింది ఎవరో తెలిస్తే కదా డిఎన్ఏ టెస్ట్ చేయడానికి. నాకు తెలిసినంతవరకు దగ్గరలో ఉండి పెట్రోల్ బంక్లను కొని ఉంటారు. ఈ లాస్ట్ 10 డేస్లో ఎవరెవరు బాటిల్తో పెట్రోల్ పెట్టారో వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ కావాలి. సరే ఆగు, లోకల్ పోలీస్ స్టేషన్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం కనుక్కుంటా. హలో, సార్ ఫోన్ వస్తుంది, ఇదిగోండి సార్. హలో సార్.
హలో రామకృష్ణ గారు, ఈ 10 డేస్లో బాటిల్ ఎవరెవరు పెట్రోల్ కొట్టించారో వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం నాకు కావాలి. ఓకే సార్, మీకు 10 మినిట్స్లో ఇన్ఫర్మేషన్ పంపిస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓ 10 నిమిషాల్లో పంపిస్తాను అన్నాడు. మన దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్కి ఇప్పుడు వెళ్ళాలి మనం. సరే సార్. ఈ 10 డేస్లో బాటిల్కి ఎవరెవరు పెట్రోల్ కొట్టించారు సీసీ ఫుటేజ్ కావాలి. మా బంకులో బాటిల్కి పెట్రోల్ కొట్టాం సార్. సార్, ఈ 10 రోజుల్లో ఒక్కడే బాటిల్లో పెట్రోల్ కొట్టించాడు. ఫోటో వాట్సాప్లో పెట్టని చూడండి సార్. ఓకే సార్. సార్, మీకు వాట్సాప్లో పెట్టాను చూడండి. సరే చూస్తా. ఏంటి వీడా? మనం చంపిన రుద్రేంద్ర దొల్లాగా ఉన్నాడు, ఒకసారి చూడు. ఏంటి వాడేనా? అవునరా వాడే.